హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి ఒక్క హిందువు కూడా కొన్ని చెట్లలో కొన్ని దేవుళ్ళు అయితే కొలువై ఉంటారని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు నమ్ముతారు. అయితే ఏ చెట్లలో ఏ దేవతలు ఏ దేవుళ్ళు కొలువై ఉంటారో మీకు తెలుసా? మీకు తెలియకపోతే మాత్రం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు అయితే చూడండి. అండ్ అలానే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా యూట్యూబ్ అనేది మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకెందుకు లేట్ చేయకుండా టాపిక్లుగా తెలియపోదాం. లెట్స్ స్టార్ట్. హిందువుల సాంప్రదాయ ప్రకారం కొన్ని చెట్లలో కొన్ని దేవతలు కొన్ని దేవుళ్ళు అయితే కొలువై ఉంటారని చెప్పేసి అయితే ప్రతి ఒక్క హిందువు కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఆ దేవతలు దేవుళ్ళు కొలువై ఉండే కొన్ని చెట్ల పేర్లు ఏంటో మీకు తెలుసా? అయితే తెలియకపోతే తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. నెంబర్ 1 ఏంటంటే తులసి మొక్క. అయితే కొన్ని పవిత్రమైన మొక్కల్లో ఈ తులసి మొక్క అనేది మొదటి స్థానంలో అయితే ఉంటుందంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు హిందూ ఇంట్లో కూడా తులసి మొక్క అనేది తప్పనిసరిగా అయితే ఉంటుందంట. అండ్ ఈ హిందూ మతంలో తులసి మొక్క అనేది చాలా పవిత్రమైన మొక్క కింద అయితే ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారంట. అండ్ అలానే విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు ఈ తులసి ఆకులు అనేవి సమర్పిస్తూ ఉంటారంట. అంటే పూజలో సమర్పిస్తూ ఉంటారంట విష్ణుమూర్తికి. అలా ఈ పూజలో తులసి ఆకులు లేనిచో, అంటే ఈ తులసి ఆకులు లేకుండా విష్ణుమూర్తికి పూజ చేసినట్టయితే మాత్రం ప్రతి ఒక్క హిందువు కూడా సంపూర్ణంగా అయితే భావిస్తూ ఉంటారంట. అందుకే విష్ణుమూర్తికి సమర్పించే భోగంలో ఏంటంటే తప్పకుండా తులసి అనేది ఉండాలని చెప్పేసి అయితే అంటుంటారంట. అండ్ అలానే ఇంకో అది మాత్రమే కాకుండా ప్రతి ఒక్క తులసి మొక్కలో కూడా లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్పేసి అయితే అంటుంటారు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క అనేది ఉంటున్నట్లయితే మాత్రం వారింట్లో సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పేసి అయితే ప్రతి ఒక్క హిందువు కూడా నమ్ముతూ ఉంటారంట. సో హిందువులు తులసి మొక్కను నమ్మడానికి కారణమైతే ఇది. అండ్ అలానే తులసి మొక్కలో కూడా ఒక దేవతని దేవుణ్ణి అయితే చూసుకుంటారు అనడానికి కూడా కారణమైతే ఇది. నెంబర్ 2 ఏంటంటే రావి చెట్టు. అయితే ఈ రావి చెట్టు అనగానే ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో అయితే పూజిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క హిందూ దేవాలయంలో కూడా ఒక రావి చెట్టు ఉండడం అనేది తప్పనిసరిగా అయితే ఉంటుందంట. అంతేకాకుండా ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారంట. దానికి కారణం ఏంటంటే ఒక రావి చెట్టులో 22 కోట్ల దేవతలు నివసిస్తుంటారని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడు నమ్మకం అంట. అండ్ అలానే ఈ రావి చెట్టుకి మరో పేరు కూడా ఉందంట. అదేంటంటే కల్పవృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారంట. అండ్ అంతేకాక ఎవరిదైనా జాతకంలో గ్రహదోషాలు అనేవి ఉంటుంటాయి కదా, ఆ గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఈ రావి చెట్టుకి పూజలు కూడా చేస్తూ ఉంటారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించినట్లయితే మాత్రం మీకుండే శాపాలు అండ్ అలానే మీకుండే దోషాలు అన్నీ కూడా నశిస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ నమ్మకం అంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ రావి చెట్టుని అశ్వత్థామ చెట్టు అని కూడా అంటుంటారంట. అశ్వత్థామ నారాయణుడు అని అంటే విష్ణుదేవుడు అని చెప్పేసి అర్థం, దాని అర్థం. అండ్ అలానే ప్రతి శనివారం కూడా ఈ రావి చెట్టు కింద దీపం వెలిగించినట్లయితే మాత్రం వాళ్ళకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ప్రతి ఒక్క హిందువుల నమ్మకం అంట. అందుకే ఈ రావి చెట్టుని దేవతలతో దేవుళ్ళతో పూజిస్తూ ఉంటారు. దేవతలు దేవుళ్ళు కొలువై ఉంటారన్న చెట్లలో 3వ చెట్టు పేరు ఏంటంటే మర్రి చెట్టు అంట. అయితే ఈ మర్రి చెట్టుని ఎంతో పవిత్రంగా అయితే భావిస్తూ ఉంటారంట హిందూ మతంలో. అంతేకాకుండా ఈ మర్రి చెట్టుకి మరో పేరు కూడా ఉందంట. అదేంటంటే వటవృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారంట. అండ్ అలానే సంతాన ప్రాప్తి కలగలేని వాళ్ళకి, అంటే పిల్లలు లేని వాళ్ళకి ఈ మర్రి లేకపోతే ఇందా చెప్పాం కదా రావి చెట్టు అని చెప్పేసి, ఈ చెట్లకు ఏంటంటే ఉయ్యాళ్ళ కట్టినట్టయితే మాత్రం వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి వీళ్ళ పెద్ద నమ్మకం అంట. ప్రతి ఒక్క హిందువు పెద్ద నమ్మకం అంట. అండ్ అంతేకాకుండా ఈ మర్రి చెట్టులో ఏంటంటే సృష్టికర్త అయిన శివుడు నివసిస్తూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. అండ్ అలానే ఎప్పుడైనా ఉపవాసం ఉంటారు కదా, వాళ్ళు ఈ మర్రి చెట్టుకి దండం పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఇదేనంట. అలా దండం పెట్టుకున్నట్టు, అంటే అలా ఉపవాసం ఉండి దండం పెట్టుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి ఎంతో మేలు కలుగుతుందని చెప్పేసి వీళ్ళ ఒక పెద్ద నమ్మకం అంట. నెంబర్ 4 ఏంటంటే అశోక వృక్షం. అయితే కామదేవుడికి ప్రతీకగా భావించే చెట్టు అశోక వృక్షం అంట. అండ్ అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో గనుక అశోక వృక్షం యొక్క ఆకులు అనేవి వాళ్ళ ఇంట్లో ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి ఆర్థికంగా సమస్యలు తొలగిపోతాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క పెద్ద నమ్మకం అంట. అంతేకాకుండా బౌద్ధ మతంలో ఈ అశోక చెట్టుకి ఒక ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారంట. అలానే అశోక అంటే శోకం లేనిది అని చెప్పేసి దాని యొక్క అర్థం అంట. అందుకే ఈ చెట్టుని పూజించినట్లయితే మాత్రం వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి వీళ్ళ యొక్క పెద్ద నమ్మకం అంట. అండ్ అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో కనుక ఈ అశోక చెట్టు అనేది ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి కుజదోషం అనేది ఉండదని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారంట. అందుకే హిందువులు నమ్మే కొన్ని దేవుళ్ళు నివసిస్తారు అనే చెట్లలో ఈ యొక్క చెట్టు కూడా ప్రాధాన్యతగా ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారంట.
నెంబర్ 5 ఏంటంటే శమివృక్షం. ఈ శమి చెట్టుకి మరో పేరు ఏంటంటే జమివృక్షం అని కూడా అంటుంటారంట. అయితే ప్రతి ఒక్కరికి కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహం కలగాలనుకుంటే మాత్రం ఈ జమి చెట్టుని నాటాలని చెప్పేసి ఆయన మాత్రం చెప్తున్నారంట. అంతేకాకుండా ఈ చెట్టు అంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనది అని కూడా అంటుంటారంట. అలానే మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మాత్రం రామాయణం మహాభారతాల్లో కూడా ఈ శమి చెట్టు కోసం కొంత ప్రస్థానం మాత్రం కూడా ఉందని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారంట. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఈ శమి చెట్టుకి పూజ చేసిన తర్వాత మీరు ఎటువంటి పని అయినా తలపెట్టినట్లయితే మాత్రం ఆ పనిలో విజయం కలుగుతుందని చెప్పేసి వీళ్ళ యొక్క పెద్ద నమ్మకం అంట. అందుకే హిందువులు పూజించే అంటే హిందువులు దేవుళ్ళు కొలువై ఉంటారు అనే చెట్లలో ఈ చెట్టు కూడా ఒక ప్రాధాన్యత అనేది పలికిందని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారంట. లాస్ట్ వన్ అండ్ నెంబర్ 6th వన్ ఏంటంటే ఉసిరి వృక్షం, అంటే ఉసిరి చెట్టు అని చెప్పేసి అర్థం. మహావిష్ణు స్వరూపంగా కూడా పూజించే చెట్టు ఈ ఉసిరి చెట్టు అంట. అండ్ అలానే అందుకని చెప్పేసి కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద వనభోజనాలు అని కూడా తింటూ ఉంటారంట హిందువులు. అండ్ అలానే ఈ మాసంలో ఏంటంటే ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారంట. ఇంకా చెప్పాలంటే మతపరంగా కాదు, ఔషధ గుణాల పరంగా చూసుకున్నా కూడా ఉసిరి చెట్టు అనేది ఎంతో ప్రాముఖ్యత చెందిందని చెప్పేసి హిందూ మతంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారంట. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అర్థమైందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా యూట్యూబ్ అనేది ఇంకొంతమంది మనలాంటి తెలుగు వాళ్ళకైతే ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది రికమెండ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి అండ్ అలానే మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.